tell you what you wanna hear. Keep my sunglasses on while I shed a tear. It's never the right time. Yeah, yeah. I put my armor on so you are strong, I am. I put my armor on, I'll show you that I am. I'm unstoppable. I'm a version of your grace. I'm invincible. Yeah, I will never సో తనకి ఏంటంటే ప్రతి జనరేషన్లో ఏంటంటే వాళ్ళ మనల్ని ఎత్తి క్రిస్మస్ ట్రీ మీద పెట్టాలి. ఎత్తాలంటే తన దగ్గర బలం లేదు కదా, సో అందుకని అది ప్రాక్టీస్ చేసుకున్నాడు. చూడండి, మజిల్ మాస్ పెంచడానికి ఇట్లా. సో ఇట్ ఈస్ బెటర్ టు బి ఓల్డెస్ట్ పర్సన్ ఇన్ ద జిమ్ దాన్ టు బి ఓల్డెస్ట్ పర్సన్ యంగెస్ట్ పర్సన్ ద హాస్పిటల్. కాబట్టి జిమ్లో ఓల్డెస్ట్ పర్సన్ అయినా పర్వాలేదు, కానీ హాస్పిటల్లో మాత్రం మనం పడకూడదు అనేది మన గోల్ అనమాట. సో ఈ లేడీ కూడా చూడొచ్చు, 90 సంవత్సరాల్లో ఏం చేసిందో. 94 సంవత్సరాలు 16 సార్లు గోల్డ్ మెడల్ సంపాదించింది. 94 సంవత్సరాలు. ఏజ్ డస్ నాట్ మ్యాటర్ అని, వయసుతో సంబంధం లేదు, ఎక్కడైనా మనం అవ్వచ్చు అని. బాగుంది కదా అట్లా. కాబట్టి ఎంకరేజ్ చేయండి మీ మదర్ని, ఫాదర్ని. మీరు కూడా చేయండి, ఖాళీగా ఉండొద్దు, ఎక్సర్సైజ్ చేయండి. ఈ ప్రోటీన్ అనేది మనం లేకపోతే జుట్టు వీక్ అయిపోతుంది, నెయిల్స్ అన్ని ఉంటుంది, వీక్ అయిపోతాయి. మీరు నోటీస్ చేస్తారు, స్కిన్ కూడా పాడైపోతుంది. ఓకే, కాబట్టి మనం సగం ఏజ్ నుంచి నెక్స్ట్ సెకండ్ హాఫ్, మన ఓల్డ్ ఏజ్లో సెకండ్ హాఫ్ స్ట్రాంగ్ ఉండాలంటే మన బాడీ కంపోజిషన్ చాలా జాగ్రత్త చూసుకోవాలన్నమాట. బాడీ కంపోజిషన్ ఇంపార్టెంట్, బాడీ ఏజ్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. చిన్న వయసులోనే పెద్ద లుక్ వస్తుంది అనమాట కొంతమందికి. అది మనకి బాడీ ఏజ్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది, మెషిన్లో కనిపిస్తుంది. సో బాడీ క్రొనలాజికల్ ఏజ్ అంటే డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, బట్ బాడీ ఏజ్ అనేది మనకి మెషిన్లో వస్తుంది, మెటబాలిక్ ఏజ్ అనేది. కాబట్టి మెటబాలిజం వైజ్ మీరు 25 years ఉన్నా కానీ 50 years లాగా చూపించాను అనుకోండి, మనం చాలా ఓల్డ్ అయిపోయినట్టు అనమాట. ఆర్గాన్స్ అన్ని ఏజింగ్ అవుతున్నట్టు. ప్లస్ ఏజింగ్తో పాటు ఫ్యాట్ పెరిగేకుంది, ఫ్యాటీ లివర్ కూడా ఫామ్ అవుతుంది. ఫ్యాటీ లివర్ కాస్త లివర్ సిరోసిస్ లేదా లివర్ క్యాన్సర్ అవుతుంది. అందుకనే మజిల్ మీకు నేను స్కానర్లో మా వాళ్ళు చెక్ చేస్తారు, మీరు చెక్ చేసుకోండి ఏజింగ్ ఎలా ఉందనేది. ఈవెన్ ఆర్గాన్స్లో లోపల ఆర్టరీస్లో కూడా ఏజింగ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, చిన్న బేబీకి ఎలా ఉందో, బట్ ఏజ్ పెరిగేకుంది మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, కొవ్వు పెరుగుతూ ఉంది ఆర్టరీస్లో, ఫేస్లో కూడా మార్పు వస్తుంది. దీన్నే రివర్స్ చేసుకోవడానికి యాంటీ ఏజింగ్ లేదా హెల్దీ ఏజింగ్ అంటారు. మన ఏజ్తో పాటు ఇవన్నీ ఏర్పడుతుంది అనమాట. ఇవి రాకుండా ఏం చేయాలనేదే ఈరోజు మనకి క్లాస్ అనమాట. ఈ విజరల్ ఫ్యాట్, పొట్టకొస్తే లోపల ఉన్న ఫ్యాట్ అనమాట, దీన్ని విజరల్ ఫ్యాట్ అంటారు. సో ఎందుకు అవుతుంది అంటే పాతకాలంలో ఇట్లా ఫామ్ అవ్వలే. పాతకాలంలో బాగా పొలం పనులు, హార్డ్ వర్క్ ఉండేది. ఇప్పుడు కూర్చుంటున్నాం, వర్క్ తగ్గిపోయింది. అప్పట్లో టీవీలు బాగా లావు ఉండేవాడు, ఇప్పుడు రివర్స్ అయింది చూడండి. ఇప్పుడు టీవీలు అన్ని స్లిమ్ అయిపోతూనే మనం లావ్ అయిపోతున్నాం. అప్పట్లో బాగా పొలం పనులు చేసాం, దాని తగ్గట్టుగా నార్మల్ ఫుడ్ అని తిన్నాము, కానీ ఇప్పుడు కూర్చుంటున్నాం, అదే ఫుడ్ తింటున్నాం. అప్పుడు నార్మల్ ఫుడ్ అంటే ఇప్పుడు నార్మల్ ఎట్లా అవుతుంది చెప్పండి, అది ప్రాబ్లం.
కాబట్టి ట్రెడిషనల్ ఫుడ్, సాంప్రదాయ ఆహారం చాలా మంది ఉంటున్నారు. సాంప్రదాయ ఆహారం ఇప్పుడు చేయకూడదు. ఎందుకంటే సాంప్రదాయం ఆహారం తినాలనుకుంటే సాంప్రదాయ పద్ధతులు కూడా చేయాలి. సాంప్రదాయ ఎక్సర్సైజ్ కూడా చేయాలి. సాంప్రదాయ పొలం పనులు కూడా చేయాలి. అవి చేయట్లేదు కానీ కూర్చొని తింటా ఉన్నాం. ఇది సాంప్రదాయం పేరు మీద చేస్తున్న దానివల్ల మీకు షుగర్, బీపీలు వస్తున్నాయి. అందుకే మీరు చూసారు. సాంప్రదాయం అంటే పాతకాలంలో 800 వెరైటీస్ తిన్నారు. డిఫరెంట్ వెరైటీస్. ఇప్పుడు తింటలే. మనం అంతా కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నాం. దీనివల్ల మనకి లోపలంతా కూడా అసిడిటీ, గ్యాసెస్ అని వస్తా ఉంటాయి. సాంప్రదాయం అంటే ఒకప్పుడు ఇట్లాంటి పనిముట్లు మన దగ్గర ఉండేవి. ఇప్పుడు అన్నీ లేవు. దీంతో టైం కూడా లేదు. బిజీ లైఫ్ స్టైల్ అయిపోయింది. అందరికి తినడానికి టైం లేదు, వండుకోవడానికి టైం లేదు. కూర్చుంటున్నాం, గేమ్స్ ఆడుతున్నాం, సైలెంట్ లైఫ్ స్టైల్, కార్లో వెళ్తూ తింటున్నాం. టైం కూడా లేదు. బిజీ లైఫ్ స్టైల్ మనకి యాప్స్ ద్వారా ఆర్డర్ చేస్తున్నాం, ఇంటికి వచ్చేసి తినేసి పడేస్తున్నాం. దీంతో కూడా మనం టేస్ట్ కూడా తింటున్నాం కానీ దాంట్లో క్వాలిటీ కూడా లేదు. ఓకే, దాంట్లో ఎక్కువ ఉప్పు కారాలు ఎక్కువ ఉంటున్నాయి. బ్యాలెన్స్. అందుకనే హెర్బల్ లైఫ్ లో అన్ని బ్యాలెన్స్ ఉంది. #1 ఇన్ వెయిట్ మేనేజ్మెంట్, #1 న్యూట్రిషన్ కంపెనీ. సైంటిఫికల్ గా మనం అన్ని మీల్ రిప్లేస్మెంట్స్ అంటారు, మనం వాటిని షేక్స్ అని. ఈ మీల్ రిప్లేస్మెంట్స్ బరువు తగ్గిన తర్వాత మళ్ళీ పెరగకుండా ఉండటానికి మన దగ్గర ఉంది. ఓకే, మెయింటెనెన్స్ కూడా చేసుకోవచ్చు అని స్టడీస్ చెప్తున్నాయి. చూడండి, ఈ ఆర్టికల్ చూస్తే మీకు అర్థం అవుతుంది. వేరే బయట అట్లా లేదు. తగ్గిన తర్వాత మళ్ళీ పెరుగుతుంటారు. కానీ దీన్ని వన్ టైం తీసుకుంటూ లైఫ్ లాంగ్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. అందుకే #1, ప్రపంచంలో #1 అనమాట మన బ్రాండ్. న్యూట్రిషన్లో, వెయిట్ లాస్లో, వెయిట్ మెయింటెనెన్స్లో, ఇట్లాంటి వాటిలో. కాబట్టి మనకి పిల్లల గ్రోత్ గురించి కూడా మన దగ్గర ఉంది. ఎందుకంటే బ్రెయిన్ గ్రోత్ అనేది చిన్న ఏజ్లోనే స్టార్ట్ అవుతుంది. అది మన దగ్గర డైనో షేక్ అని ఉంది. ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ అనమాట. ఇది మనకి చాక్లెట్ ఫ్లేవర్లో ఉంది, స్ట్రాబెర్రీ ఉంది. పిల్లలకు కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. అట్లానే బ్రెయిన్ సంబంధించిన గేమ్స్ కూడా ఆడుకోవాలి. సుడుకు అని చెప్పాను చూసారా, మీ బ్రెయిన్ కూడా ఎక్సర్సైజ్ చాలా మంచిదని చెప్పాను. హెల్దీ బ్రెయిన్, హార్ట్ రెండు ఒకటే లింక్ ఉంటుంది అనమాట. కాబట్టి హార్ట్కి ఏదైతే ప్రాబ్లం వచ్చిందో బ్రెయిన్ కూడా అదే వస్తుంది. కాబట్టి లైఫ్ స్టైల్ చాయిసెస్, మనకి ఆల్కహాల్, స్మోకింగ్ ఇట్లాంటివి చాలా తీసుకోకూడదు. మనకు వద్దు, బ్యాడ్ హ్యాబిట్స్ అని వద్దు. దీంతో ఎక్సర్సైజు ప్లస్ బ్రెయిన్ కి, గట్టికి కూడా దగ్గర సంబంధం ఉంటుంది. బ్రెయిన్ కి, హార్ట్ కి ఎట్లనో గట్ అంటే పేగులు, ఆ పేగులు కూడా దగ్గర సంబంధం. కాబట్టి పొట్టనే మన సెకండ్ బ్రెయిన్ అంటారు. ఇంటెస్టైన్ ఏమంటారు? సెకండ్ బ్రెయిన్. సో కాబట్టి మైక్రో బయోమ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మనకి మైక్రో అంటే చిన్నది, బయోమ్ అంటే లైఫ్. గట్ లోపల బిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటారు, గుడ్ బ్యాక్టీరియా. అది మనకి చచ్చిపోతూ ఉంటాయి. దానివల్ల మన యాంటీబయాటిక్స్ వల్ల, మనం వాడే మెడిసిన్స్ వల్ల చచ్చిపోతూ ఉంటుంది. అందువల్ల ప్రోబయాటిక్ సప్లిమెంట్ తీసుకోవాలి. మన దగ్గర ఎక్సలెంట్ ప్రోబయాటిక్స్ ఉన్నాయి. ఓకే, 2 బిలియన్ లైవ్ బ్యాక్టీరియా ఉంది ఆ సాషెట్ లో. ప్రోబయాటిక్స్ అది చాలా మంచిది అనమాట. గట్టికి మంచిది, బ్రెయిన్ కి మంచిది, హార్ట్ కి మంచిది. ఓకే, సో బ్రెయిన్ డెవలప్మెంట్ కి, అట్లాగే మనకి హార్ట్ కి, మీకు ఆల్రెడీ చెప్పాను, నర్వస్ సిస్టమ్ కి, వీటన్నిటికి కూడా. సో కాబట్టి ఒమేగా 3 అనేది ఎక్కువ తీసుకోవాలి. ఒమేగా 6 ఎక్కువ తీసుకోకూడదు మళ్ళా. కాబట్టి ఒమేగా 3, ఒమేగా 6 తక్కువ తీసుకోవాలనుకుంటే ఒమేగా 3 ఎక్కువ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంది? హార్ట్కి మంచిది, షుగర్ వ్యాధికి మంచిది, ఒబేసిటీకి, మెటబాలిక్ సిండ్రోమ్ తగ్గడానికి, ఐబిఎస్ తగ్గడానికి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ తగ్గడానికి కూడా మనకు వస్తుంది ఒమేగా 3. అది ఎక్కడ ఉంది అంటే మనకి సముద్రపు చేపలు ఉంటుంది. చేపలో కాదు, సముద్రపు చేప, సాల్మన్ ఫిష్, మ్యాక్రెల్, సార్డైన్స్, ఇట్లాంటి అవకాడోలో, ఆలివ్స్ ఇట్లాంటి వాటిలో. కాబట్టి ఒమేగా 3 మన దగ్గర వెరీ హై క్వాలిటీ ఉంది. అది కూడా ఒమేగా 6 తక్కువ తీసుకోవాలి, శాచురేటెడ్ ఫ్యాట్ తక్కువ తీసుకోవాలి. మళ్ళీ మన క్యాలరీస్ లో 30% తీసుకోవాలి. ఈ భాష అర్థం కాదు చాలా మందికి. ఎక్కడ ఉంది ఒమేగా 6, ఒమేగా 3? అది ఒమేగా 3 తీసుకోకపోతే బ్రెయిన్, ఇవన్నిటికి, ఐస్ హెల్త్ కి చాలా మంచిది అని చెప్పాను. నర్వస్ సిస్టమ్ కి, హార్మోన్స్ మంచిగా ఉండడానికి, ఇన్ఫ్లమేషన్ కి, బ్లడ్ షుగర్ కి, బ్లడ్ ప్రెషర్ కి, ప్రెగ్నెన్సీ కూడా మంచిది, లంగ్స్ కి, హార్ట్ కి, ఫ్యాట్ ఫాస్ట్ గా తగ్గడానికి, కొలెస్ట్రాల్ కూడా తగ్గేది మంచి, జాయింట్ హెల్త్ కూడా మంచిది, బ్రెస్ట్ హెల్త్ కూడా మంచిది, బవల్ అండ్ కలర్ కూడా మంచిది అనమాట. కాబట్టి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అది మన దగ్గర ఉంది హెర్బల్ లైఫ్ లో. హెర్బల్ లైఫ్ లైన్ అనేది ఒమేగా 3 ఫ్యాట్స్ లో విత్ ఈపీఏ, డిహెచ్ఏ ఉంది, ఐకోనోపెంటనాయిక్ యాసిడ్, డోకోసాక్సనాయిక్, ఎక్సలెంట్ అనమాట మన దగ్గర ఉంది. అది మన దగ్గర వెరీ హై క్వాలిటీ కూడా, మామూలు కన్నా వెరీ హై క్వాలిటీ. అందువల్ల వీటిని మనం, మీ కోచ్ ఇస్తారు, డిజైన్ చేసి ఇస్తారు ఎలా తీసుకోవాలని, దాని ప్రకారం ఫాలో అవ్వండి. ఇవి మీకు ఎప్పుడైతే ఒమేగా 3 అండ్ ఈ గుడ్ ఫ్యాట్ తీసుకున్నారో హార్ట్ కి, బ్రెయిన్ కి, జాయింట్ కి చాలా మంచిదని చెప్పాను. చాలా మంది స్టిరాయిడ్స్ వాడతారు రుమటాయిడ్ ఆర్థరైటిస్ దానికి. కానీ ఫస్ట్ ట్రై చేయాల్సింది మనం తినాలి, మన ఫుడ్ లో తినాలి. ఈ ఫుడ్ లో లేవు కాబట్టి సప్లిమెంట్ రూపంలో తీసుకుంటున్నాం. దీనివల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఫ్రీక్వెంట్ గా కొంతమంది ఆస్తమా, కాఫ్, కోల్డ్స్ సిక్ అయిపోతూ ఉంటారు సీజన్ మారగానే. ఆ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది ఇట్లాంటి ఎప్పుడైతే న్యూట్రిషన్ తీసుకున్నారో. సో దీనివల్ల మీకు చెప్పాను, కాగ్నేటివ్, మెమరీకి, స్లీప్కి, డిప్రెషన్ తగ్గటానికి, అట్లాగనే స్ట్రెస్ తగ్గటానికి, మతిమరికి, డెమెన్షియాకి, రియాక్షన్, వీటికి కూడా మైండ్కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది అనమాట. ఎందుకంటే బ్రెయిన్ లోపల ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. 60% ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ మేడప్ ఆఫ్ ఫ్యాట్. ఇక్కడ ఎముక లేదు బ్రెయిన్ లోపల. ఓకే, బోన్ లేదు,
అట్లాగనే దీంట్ లోపల మనకి మజిల్ ఎక్కువ 60% ఫ్యాట్ ఉంటది. అందువల్ల గుడ్ ఫ్యాట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. బ్యాడ్ ఫ్యాట్ ఇవ్వకూడదు. అందువల్ల దానికి వెజిటేరియన్స్‌లో మనకి చాలా తక్కువ ఉంటది. 31% డీహెచ్ఏ లెవెల్స్ ఉంటాయి. 59% వేగన్స్‌లో ఇంకా అధ్వానం అన్నమాట. అంటే కొంతమంది పాలు ఇట్లాంటివి కూడా తాగరు వాళ్ళు. కాబట్టి 59% తక్కువ ఉంటాయి డీహెచ్ఏ లెవెల్స్. అందువల్ల వాళ్ళకి ఎక్కువ రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని దానికి తగ్గట్టుగా సప్లిమెంట్ తీసుకుంటే పర్వాలేదు. లేకపోతే బ్రెయిన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. కాబట్టి మనకి మల్టీ విటమిన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకో మీకు చెప్పాను. మల్టీ విటమిన్ లెక్కే మనకి కార్‌కి ఎట్లా పెట్రోలో అట్లా అన్నమాట. బ్రెయిన్స్‌కి అట్లా మంచిది. విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ చాలా పనికొస్తాయన్నమాట. మన దగ్గర మల్టీ విటమిన్ అన్ని చోట్ల ఉంది. మన దగ్గర ఎక్సలెంట్ సప్లిమెంట్స్ అన్నమాట. దీంతో పాటు నైట్ వర్క్ కూడా ఉంది. నైట్ వాక్స్ ఎక్సలెంట్ ప్రొడక్ట్. మనకి హార్ట్‌కి మంచిది. కొలెస్ట్రాల్ మనకి వీటికి బ్లడ్ సర్క్యులేషన్‌కి చాలా మంచిదన్నమాట. అట్లాగనే నిద్ర చాలా మందికి ప్రాబ్లమ్ అవుతది. నిద్ర పట్టడానికి మన దగ్గర కొత్తగా స్లీప్ ఎన్హాన్సర్ అని వచ్చింది. తిరుగుతూనే ఉంటా. అంటే చాలా మందికి నిద్ర పట్టట్లేదంటే అర్థం వాళ్ళ స్ట్రెస్ లోపలనమాట. ఏదో ఆలోచిస్తా ఉంటారు. అదే స్లీప్ ఎన్హాన్స్ వల్ల మీకు నిద్ర కామింగ్ డౌన్ అవుతుందన్నమాట. 1 మంత్‌లో యూ కెన్ సీ ది డిఫరెన్స్. అట్లానే మనకి బ్రెయిన్‌కి బ్లూబెర్రీస్, డార్క్ గ్రీన్ వెజిటబుల్స్, అవకాడో ఇట్లాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. పసుపు ఇట్లాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. డార్క్ చాక్లెట్స్, బెర్రీస్, టర్మరిక్, లీఫీ గ్రీన్స్ ఇవన్నీ ఇంపార్టెంట్. అట్లాగనే మనకి స్టార్టింగే జింకో రా. బిలాబా అంటారు. అంటే సరే. బ్రాహ్మి అంటారు. ఇవన్నీ ఇంపార్టెంట్. అవి మన దగ్గర బ్రెయిన్ హెల్త్ అనే రామన్. సప్లిమెంట్‌లో ఉన్నాయి ఇవన్నీ కూడా. ఓకే. సో బ్రెయిన్ హెల్త్ మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి వైటమిన్స్, మినరల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఎక్సలెంట్‌గా మీకు చెప్పాను మైక్రో న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్ అని. సెల్ యాక్టివేటర్‌లో ఉంది. కాల్షియం అని ఉంది మన దగ్గర. ఓకే. సెల్ యాక్టివేటర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. జాయింట్ సపోర్ట్‌లో గ్లూకోజమైన్ అని చెప్పానుగా సోడియం, పొటాషియం, మాంగనీస్, కాపర్ ఇట్లాంటి న్యూట్రియంట్స్ ఉన్నాయి. అట్లాగనే కాల్షియం సప్లిమెంట్‌లో విత్ విటమిన్ డి, కాల్షియం, మెగ్నీషియం కూడా ఉంది. అట్లానే ఫార్ములాలో 19 వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్. గుడ్ ఫ్యాట్స్ గురించి చెప్పాను. ఒమేగా 3 మన దగ్గర ఉంది. ఒమేగా 3 వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందని చెప్పాను. మీకు గుర్తుంది కదా! సో హెర్బల్ లైఫ్ లైన్ డీహెచ్ఏ పెరుగుతుంది. ఫైబర్ కూడా ఉంది మన దగ్గర. ఫైబర్ చాలా ఇంపార్టెంట్. ఫైబర్ రావాలంటే బీన్స్, బాజ్రా, లెంటిల్స్ ఏంది? ఇట్లాంటివి తీసుకోవాలి. బట్ దాంట్లో అన్‌ఫార్చునేట్‌లీ కార్బ్స్ కూడా వచ్చేస్తాయి. దొంగచాటు దాక్కొని వస్తాయి షుగర్. అవి తక్కువ ఉంటూ ఉండాలి కాబట్టి మన దగ్గర యాక్టివేటెడ్ ఫైబర్ కాంప్లెక్స్ ఉంది. బీటా హార్ట్ అని ఉంది. కొలెస్ట్రాల్ తగ్గటానికి కూడా ఉంది మన దగ్గర బీటా హార్ట్ అని. ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గటానికి ఫ్రీ రాడికల్స్ ఆక్సిజన్స్ అంటారు. దీనివల్ల ఎక్కువ మనకి క్యాన్సర్స్ ఇట్లాంటివన్నీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల వస్తుందన్నమాట. ఇవి తగ్గించుకోవడానికి దీన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అది వాడాలి. చూపింది సార్ ఇది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇట్లాంటి కలర్ఫుల్ వెజిటబుల్స్ లో ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్ లో. అన్ఫార్చునేట్లీ మన ప్లేట్లో ఇడ్లీ దోశలో ఉండదు. రన్నం కూర 2 పెట్టుకుంటూ సిలిండర్లు ఉంటాం. అది. అన్ని వండినే ఉంటాం అనమాట. వండని ఆహారం రెండు తీసుకోవాలన్నమాట. వైపులు అంటే తిరిగింది. వేడి చేయని ఫుడ్. అది కూడా ఇలా రెయిన్బో తీసేది. కలర్స్ ఉండాలి. డిఫరెంట్ కలర్స్. విటమిన్స్ డిఫరెంట్ కలర్ లో ఒక్కొక్క కలర్ లో ఒక్కొక్క విటమిన్, మినరల్ ఉంటుంది. అందుకని మన ప్లేట్ డిఫరెంట్ కలర్స్ ఉండాలి. ఇంకోటి తాపు. మీరు ఆలోచించండి ఒకసారి. ఎవరన్నా ప్లేట్లో ఉన్నాయా? లేవు. ఇట్లా ఉండాలి మన ప్లేట్ అంతా. డిఫరెంట్ కలర్స్ లేవు. అందువల్ల మనకి యాంటీ ఆక్సిడెంట్స్ దొరకవు. అందువల్ల ఫ్రీ రాడికల్ ఆక్సిడెంట్ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. అందుకని వేర్ అండ్ టేర్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందువల్లే మనకి ఇన్ని ప్రాబ్లం. అందుకని మల్టీ విటమిన్ ట్రై చేయండి. సెల్ యాక్టివేట్ ట్రై చేయండి. మీకు చాలా బెనిఫిట్ అనమాట. అన్ని ఫ్రూట్స్ తినాలి. దానికి కాస్ట్ ఉంది. ప్లస్ ఫ్రూట్స్ కూడా సరిగ్గా క్వాలిటీ దొరకట్లే మీరు. అందుకని అట్లీస్ట్ మల్టీ విటమిన్ సప్లిమెంట్స్ అనేది ట్రై చేయండి. దీంట్లో చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీకు జియాజాంతిన్, లుటిన్, లైకోపిన్, బీటా కెరోటిన్ ఎక్సలెంట్ అనమాట. అట్లనే కంటికి మనకి ఐ కాన్సంట్రేషన్ మనకి ఎక్కువ ఫోకస్ అందరు స్క్రీన్ మీద ఉన్నారు. దానికి ఆక్యులర్ డిఫెన్స్ ఉంది. ఐసైట్ ఇంప్రూవ్మెంట్ అవడానికి. కాల్షియం గురించి చెప్పాను. యాంటీ ఆక్సిడెంట్స్ గురించి చెప్పాను. కాల్షియం చూశారు. బోన్ స్ట్రెంగ్త్ గురించి, బోన్ లాస్ తగ్గడానికి ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ వాడుకోవచ్చు. అట్లాగనే జాయింట్స్ పెయిన్ ఇందాక చెప్పాను. ఎక్సర్సైజ్ తో పాటు ఇవి కూడా చేయటం వల్ల జాయింట్ సపోర్ట్ చేసుకోవటం వల్ల ఇంకా మంచిదన్నమాట. ప్రోటీన్ షేక్స్ ఇవన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మనం ఈ ఎలాస్టిక్ స్టమక్, ఈ స్టమక్ బయటకు వచ్చే కొద్ది బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇది తీసుకుందాం. అట్లనే అన్ని కూడా మీకు చెప్పాను ప్రాబ్లమ్స్ వస్తాయి. జాయింట్స్ వీక్ అయిపోతాయి. దానికి జాయింట్ సపోర్ట్ ఉంది. గ్లూకోజమైన్, తీసుకో. స్కూటలైరే రూట్ ఎక్స్ట్రాక్ట్, మ్యాంగనీస్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. కాపర్ ఇవి. మనకి కొలాజన్ గురించి ఇందాక చూశారు. కొలాజన్ అనేది స్కిన్ బూస్టర్ అంటారు. ఇది కొలాజన్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి.
మనకి కార్టిలేజ్‌లో 67% కొంతమంది కార్టిలేజ్ అరిగిపోయిందంటారు మోకాళ్ళ దగ్గర. దానికి కొలాజన్ పనికొస్తుందన్నమాట. బోన్స్‌లో కూడా ఈ కొలాజన్ ఉంటది. 30% బోన్స్‌లో. 75% స్కిన్ కొలాజన్‌తో తయారవుతది. 6% మజిల్స్‌కి లిగమెంట్ టేర్ అయిందంటారు కదా! టెండన్స్ 90% టెండన్స్ కూడా కొలాజన్ ఉంటుంది. అందుకని కొలాజన్ మన దగ్గర స్కిన్ బూస్టర్ అనే ప్లేస్‌లో ఉంది. ఆ డ్రింక్ ఇట్లా తీసుకోవటం వల్ల సాషెట్ డైలీ తీసుకోవటం వల్ల మీకు హెల్తీ ఏజింగ్ అవుతుందన్నమాట. లోపల మనకి ఎలాస్టిస్ తగ్గుతుంది, రింకిల్స్ పోతాయి, స్కిన్ హైడ్రేషన్ పోతుంది, ఫైన్ లైన్స్ పోతాయి, డ్రై స్కిన్ పోతుంది, చాలా ఉన్నాయి. లాస్ట్‌లో మనకి స్పోర్ట్స్ డ్రింక్స్ ఉన్నాయి. H24 రేంజ్‌లో హైడ్రేట్ అండ్ రీబిల్డ్ స్ట్రెంగ్త్. రీబిల్డ్ స్ట్రెంగ్త్‌లో BCAA అని ఉంది. BCAAS బ్రాంచ్ చైన్ అమైనో యాసిడ్స్ 24 గ్రామ్స్ ఆఫ్ వెరీ హై క్వాలిటీ ప్రోటీన్ ఉంటుందన్నమాట. దీనివల్ల మజిల్ కండ పెరుగుతుంది. బ్లడ్ హిమోగ్లోబిన్ పెరగటానికి పనికొస్తుంది. ఎందుకంటే ఐరన్ కూడా కలిసి ఉంది కాబట్టి. సో రీబిల్డ్ స్ట్రెంగ్త్‌కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి హైడ్రేట్‌లో ఎలక్ట్రోలైట్స్ ఉన్నాయి. కాబట్టి హెల్త్ ఈజ్ లైక్ మనీ. వీ నెవర్ హ్యావ్ ఎ ట్రూ ఐడియా ఆఫ్ ఇట్స్ వాల్యూ అంటిల్ వీ లూజ్ ఇట్. ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. లేకపోతే అది పోయిన తర్వాత ఏడుస్తా ఉంటారు చాలా మంది. అప్పటికే లేట్ అయిపోతుంది. కాబట్టి డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ హెల్త్ పోతే రాదు. ఈటింగ్ హెల్తీ కెన్ కాస్ట్ యూ మనీ. డెఫినెట్లీ కొంచెం ఖర్చు అవుతుంది డెఫినెట్లీ. ఎందుకంటే మనం హెల్తీగా తినాలంటే మరి ఖర్చు పెట్టుకోకుండా ఎట్లా అవుతుంది చెప్పండి. ఈటింగ్ అన్‌హెల్తీ కెన్ కాస్ట్ యువర్ లైఫ్. కాబట్టి ఖర్చు డబ్బులు అవుతుందని చెప్పేసి మనం అన్‌హెల్తీగా తిన్నామంటే జీవితమే పోతుందిరా, లైఫే పోతుందంటారు. కాబట్టి మీకు నిజంగా పర్సనలైజ్ ప్లాన్ కావాలంటే డైట్ మీద, ఫిట్‌నెస్, లైఫ్ స్టైల్ మీద కోచ్‌ని అడగండి. కోచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి. వాళ్ళు గైడ్ చేస్తారు. ఇది నా వీడియో. నేను ఇప్పుడు నా ఏజ్ 55. మా వైఫ్ 48 ఇయర్స్. వి ఆర్ లుకింగ్ మచ్ బెటర్. మీరు చూడొచ్చు మీరు. సో మీరు చూసారు కదా మా రిజల్ట్స్ అన్ని ఎట్లా ఉన్నాయి. అంతకుముందు ఎట్లా ఉండేవాడిని నేను గ్రూప్ 1 ఆఫీసర్ అని చెప్పాను. అంతకుముందు వైట్ షర్ట్ నేనే. చిన్న వయసులో అట్లా ఉండేవాడిని. సో నేను వెయిట్ లాస్ అయిన తర్వాత చాలా మార్పు వచ్చింది. నా రిజల్ట్స్ మీరు చూసారు. సింథియా మా వైఫ్, తనలో ఎంత మార్పు వచ్చిందో చూడొచ్చు మీరు. సింథియా మేడంలో అంత తేడా ఉందండి. షీ ఈజ్ 48 ఇయర్స్. షీ లుకింగ్ మచ్ హెల్తీయర్ అండ్ యంగర్. నేను 55 ఇయర్స్. మా రిజల్టే మాకు అందరిని చూడటం వల్ల అందరూ అడగటం మొదలు ఎట్లా అయిపోయారు సార్ హెల్తీగా అవుతున్నారని. సో మా డైట్, ఎక్సర్సైజ్‌లు అన్నీ మేము చేస్తున్నాం. అందువల్ల మా లోపల మార్పు. మా పిల్లలు కూడా వాళ్ళు ఇప్పుడు దే ఆర్ ఇంటూ ఫిట్‌నెస్ అండ్ న్యూట్రిషన్. పిల్లలు గ్రోత్ వచ్చారు. అండ్ ఎంటైర్ ఫ్యామిలీ మేమంతా అయిపోయిందనమాట. సో ఇది మీకు సమ్ ఆఫ్ ద బ్రీఫ్ స్టోరీ. సో నేను మిమ్మల్ని కొంతమంది ఇన్వైట్ చేస్తాను. మీకు ఎలా ఉంది ఇది ఎంత అయిన తర్వాత అని. ఇక్కడ మంచి రిజల్ట్ వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. సో మీ రిజల్ట్ కూడా షేర్ చేయొచ్చు. షేరింగ్ ఆప్షన్ కూడా ఇస్తాను. సో మీరు కొంతమంది మా లుక్‌లో చాలా మార్పు వచ్చింది సార్ నా దగ్గర అన్నోళ్ళు మీరు చేతులు ఎత్తండి. నేను మీకు షేరింగ్ ఆప్షన్ ఇస్తాను. సో దట్ యూ కెన్ ఏబుల్ టు షేర్ యువర్ స్టోరీ. మీ పీపీటీ రెడీగా ఉండాలి. మీ పిక్చర్ రెడీగా ఉండాలి. ఉన్నవాళ్ళే చేతులు ఎత్తండి మీ పిక్చర్. ఇప్పటికి నేను పిక్చర్ కూడా షేర్ చేస్తాను సార్. అప్పటికి నా ఫోటోలో చాలా తేడా ఉంది. హెల్తీ ఏజింగ్ చేశాను అన్నవాళ్ళు. సో నన్ను చూస్తే ఇప్పుడు ఈ హెర్బల్ లైఫ్‌లో చాలా ఉందన్నవాళ్ళు. సో వన్ బై వన్ షేర్ చేయండి. మీకు నేను చెప్తాను. సో నేను మీకు షేరింగ్ ఆప్షన్ ఇచ్చాను. షేర్ చేయొచ్చు మీరు వన్ బై వన్. చేయండి. రేవతి ప్రవీణ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ నేను హెర్బలైఫ్ న్యూట్రిషన్ లో జాయిన్ అయ్యి ఒక 2 months అవుతుంది సార్. ఈ 2 months లో నేను ఒక 14 kgs దాకా వెయిట్ లాస్ అయ్యాను సార్.